అందరికీ నమస్కారం అండి. ఇది పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన పార్ట్ 3 వీడియో. సో ఈ వీడియోలో తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా మొదలయ్యాయి. 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో డయాఫ్రామ్ వాల్ ఏదైతే కొట్టుకుపోయిందో ఆ వాల్ నిర్మాణం కోసం ప్రపంచంలోని అత్యుత్తమ ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఆ డయాఫ్రామ్ వాల్ పనులు మొదలుపెట్టారు. ఈ డయాఫ్రామ్ వాల్ పనులు కనుక పూర్తయితే ఇంచుమించుగా సుమారు పోలవరం పనులు మొత్తం పూర్తయినట్టే. ఇక కంప్లీట్ కావాల్సింది పూర్తిగా ఇంకా 2 పనులే. 1 డయాఫ్రామ్ వాల్ నిర్మాణం, 2 ఎర్త్ కమ్ రాక్ ఫాల్ డ్యామ్. ఈ 2 కనుక పూర్తయితే పోలవరం దగ్గరగా 100% పనులు పూర్తయినట్టే. ప్రత్యేకంగా పోలవరంలో పులస చేప పునరుత్పత్తి కోసం కూడా 20 కోట్లు వెచ్చించి ఫిష్ ల్యాడర్స్ని కట్టించారు. ఇది మన దేశంలో ఏ డ్యామ్కి లేని ఒక సౌకర్యం అని చెప్పుకోవచ్చు పులస చేప కోసం. పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తయితే సుమారు 200 టీఎంసీల వరకు వరద నీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఈ వరద నీటిని గ్రావిటీ ద్వారా కుడి మరియు ఎడమ కాలువల ద్వారా అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు మరియు కృష్ణా డెల్టాకు సరఫరా చేయవచ్చు. విజయవాడ నుంచి పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కుడి కాలువ ద్వారా పోలవరం నీటిని మళ్లిస్తున్నారు. వైజాగ్కి పురుషోత్తపట్నం, ఏలూరు జలాశయాల ద్వారా గోదావరి నీటిని మళ్లిస్తున్నారు. విద్యుత్ కనుక ఉత్పత్తి అవుతే సుమారు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఒక్క పోలవరం డ్యాంలోనే ఉత్పత్తి కాగలుగుతుంది. ఇది మన తెలుగు రాష్ట్రాలకు సరిపడా విద్యుత్ ఒక్క పోలవరం ద్వారానే ఉత్పత్తి అవుతుంది. పోలవరం ప్రాజెక్టు యొక్క పూర్తి వ్యయం సుమారుగా 55,000 కోట్లుగా అంచనా వేయబడుతుంది. అందులో కేంద్ర వాటా 30,000 కోట్లు, ఆ రాష్ట్ర వాటా 25,000 కోట్లు. సో మొత్తం వ్యయం 55,000 కోట్లు. ప్రాజెక్ట్ ముందుకు పోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అహర్నిశలు శ్రమిస్తుంది. ఈ ప్రాజెక్ట్ 2027 కల్లా జాతికి అంకితం చేయాలని చంద్రబాబు నాయుడు మరియు ఎన్డీఏ కూటమి దృఢ నిశ్చయంతో ఉంది.